ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పార్ట్ 2. పార్ట్ 1 చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది పార్ట్ 2 దర్శనానికి ఎలా వెళ్ళాము అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపించానన్నమాట నేను. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే అందులో ట్రైన్ దిగిన తర్వాత మనం ఎక్కడ స్టే చేయాలి, అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలనేది అయితే ఆ పార్ట్ 1 వీడియోలో అయితే ఉంది. దయచేసి వెళ్ళి చూడండి. తర్వాత ఈ పార్ట్ 2 కూడా చూడండి. మీకు మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. అలాగే తిరుమల కొండ మీదకి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ రూమ్స్ దొరకకపోతే మనం ఎక్కడ స్టే చేయాలి అనేది కూడా చూపించాను. ఇంకా మనం పార్ట్ 2 వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తిరుమలలో స్థల పురాణం ప్రకారం మనం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకొని ఆ కోరికను మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గర కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని అయితే చెబుతారు. కానీ 90% అందరూ డైరెక్ట్గా స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతారు. దర్శనం అయిపోయాక వచ్చి వరాహస్వామి వారిని దర్శించుకుంటారన్నమాట. కాకపోతే ఇక్కడ వరాహస్వామి దర్శనానికి టైమింగ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించాను కదా, మార్నింగ్ 5:30 టు నైట్ 10 o'clock వరకు మాత్రమే దర్శనం ఉంటుందన్నమాట. వరాహస్వామి దర్శనం తర్వాత అయితే ఉండదన్నమాట. 10 తర్వాత మార్నింగ్ 5 వరకు అయితే ఉండదు. అదే స్వామివారి దర్శనం అయితే ఎప్పుడు 24 hours కూడా దర్శనానికి అలో ఉంటుంది. ఈ వరాహస్వామి టెంపుల్ వచ్చేసి మనకి గుడి దర్శనం అయిపోగానే బయటకు వస్తాం కదా, రైట్ సైడ్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. కోనేరు పక్కనే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించేది ఆ వరాహస్వామి టెంపులే. చూడండి, కోనేరులో మధ్యలో వినాయకుడు విగ్రహం దగ్గర నుంచి ఆ వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడటానికి. ఈ వరాహస్వామి వారి దర్శనం అయితే వెంటనే అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. రష్ ఉంటే మాత్రం 1/2 hour నుంచి 1 hourలో పడుతుంది. లేదంటే 1/2 hour లోపే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, మీరే చూస్తున్నారు కదా, ఈ జనం అయితే తక్కువగానే ఉంటారు. మీరు ఈసారి వెళ్తే ఖచ్చితంగా ముందుగా వరాహస్వామి వారి దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళండి. అలాగే పక్కనే కోనేరు ఉంటుంది కదా, ముందుగా కోనేరులో స్నానం చేయండి. ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, వరాహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వస్తాం కదా, ఈ బయట నుంచి రైట్ సైడ్లోని మీ స్టెప్స్ ఎక్కి అలా లోపలికి వెళ్తే మనకి కోనేరు అయితే ఉంటుందన్నమాట. అటు సైడ్ నుంచి దారి వెళ్ళడానికి. కానీ ఆ కోనేరులో స్నానం చేయడానికి కూడా కొంచెం టైమింగ్స్ పెట్టారు. కానీ మేము వెళ్ళే టైంకి మాత్రం కోనేరు గేట్స్ అయితే క్లోజ్ చేశారనమాట. అందుకే మేము కోనేరులో స్నానం చేయలేదు. ఇన్ కేస్ మేము కూడా మా దర్శనం టైమింగ్ మార్నింగ్ 3కి రావటం వల్ల మేము వరాహస్వామి దర్శనం ముందుగా చేసుకోలేకపోయాం. మేము దర్శనం కంప్లీట్ అయ్యాక వచ్చి వరాహస్వామి దర్శనం చేసుకున్నాం అనమాట. నేను చూపిస్తున్నది తిరుపతి మాడవీధులు అనమాట. ఇదిగోండి, స్ట్రైట్గా మనకు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, లడ్డు కౌంటరు. మనం లడ్డూలు తీసుకున్న తర్వాత అక్కడ కౌంటర్ నుంచి కూడా దారి ఉంటుంది. అటు సైడ్ నుంచి రావచ్చు, లేదా ఇటు ముందు సైడ్ నుంచి అయితే రావచ్చు అనమాట. ఇదిగోండి, నేను చూపిస్తున్నది అయితే కోనేరు అనమాట. ఇదిగో కోనేరు గేట్లు అయితే ఇవి. ఇక్కడి నుంచే మనం కోనేరులోకి వెళ్ళి స్నానాలు చేయాలన్నమాట. కానీ చూడండి, ప్రజెంట్ అయితే కోనేరు గేట్లు అయితే క్లోజ్ చేశారు. అందువల్ల మేము ఆ కోనేరులోకి వెళ్ళి స్నానం చేయలేకపోయాము. డైరెక్ట్గా వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా మా దర్శనం ఎలా జరిగింది, అలాగే మా పాప తులాభారం ఎలా జరిగిందని అయితే క్లియర్గా చెప్తాను. అక్కడ ఒక అద్భుతం అయితే జరిగింది. మీరు నిజంగా నమ్ముతారో లేదో తెలియదు, కానీ నాకు నిజంగా జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తాను. ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. మాకు మూడు గంటలకైతే ఇచ్చారు కదా దర్శనం. మేము 2 గంటలకి లేచేసి రెడీ అయ్యి బయటకు వచ్చేసి ట్యాక్సీ వాళ్ళని అడిగితే ఎక్కడ వాళ్ళే ఈచ్ 1 పర్సన్కి 30 రూపీస్ లెక్క తీసుకొని గేట్ దగ్గర అయితే వదిలిపెడతారనమాట. అంటే టికెట్స్ ఎస్ఎస్డి టోకెన్స్ ఉంటే మాత్రం ఒక దగ్గర నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. అదే ఎస్ఎస్డి టోకెన్స్ లేకుండా ఉచితంగా దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఇంకో ఎంట్రీ ఉంటుందన్నమాట. సో ఇది డిఫరెన్స్. మేమైతే ఆ ట్యాక్సీ వాళ్ళకి ఈచ్ 1 పర్సన్కి 30 రూపీస్ ఇచ్చేసి దర్శనానికి వెళ్ళాం. ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, వీళ్ళందరూ ఉచిత దర్శనానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళని కనుక్కుంటే ఎప్పుడో నైట్ 7 o'clock 6 o'clockకి అలా వచ్చి ఉండిపోయారంట. అందులోనే మేము మార్నింగ్ తెల్లవారుజామున వెళ్ళిన దాకా కూడా వాళ్ళందరూ పడుకుండిపోయారు అక్కడ. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళి అక్కడ నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారనమాట. మేము ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్నాం కాబట్టి వేరే క్యూ లైన్లో నుంచి వెళ్తాము. మాకైతే 2.5 గంటల్లో దర్శనం అయిపోయిందండి. నేను బయటకు వచ్చాక కొంతమందిని కనుక్కున్నాను. ఉచితంగా దర్శనానికి వెళ్ళే వాళ్ళకి దాదాపుగా 20 నుంచి 24 గంటల
పడుతుందంట సమయం. అందుకే ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవటం వల్ల మనకి దర్శనం తొందరగా అయితే అయిపోతుంది. మ్యాక్సిమం 3-5 గంటల్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. రష్ని బట్టి మ్యాక్సిమం అయితే 3 గంటల్లో కంప్లీట్ అయిపోతుంది. రష్ తక్కువగా ఉంటే, ఎక్కువగా ఉంటే మాత్రం 5 గంటల లోపు అయిపోతుంది. అందుకే ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి మీరు కూడా ఖచ్చితంగా టైం ఉంటే కింద 3 ప్లేసెస్లో ఎక్కడైనా మీకు నచ్చిన చోట అయితే తీసుకోండి. ఇంకా ఫోన్స్ అయితే ఎలా ఉండవు కాబట్టి మనకి దర్శనానికి వెళ్ళే దారిలోనే కౌంటర్లు ఉంటాయి. ఆ కౌంటర్ దగ్గర మొబైల్ ఫోన్ అనేవి వాళ్ళకి ఇచ్చేస్తే మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మా పాప తులాభారం ఎలా జరిగింది, అక్కడ అద్భుతం ఎలా జరిగింది, అసలు 1 year లోపు బేబీ ఉంటే సుపథం అనే ఎంట్రీలో మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. 1 అవర్లో అయిపోతుంది దర్శనం. అలా వెళ్ళకుండా మీరు ఇలానే ఎందుకు వెళ్ళారనేది పూర్తిగా చెప్తాను. ఎందుకంటే మేము ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం కాబట్టి మా ఫ్యామిలీ కూడా మా మనవరాలి తులాభారం మేము కూడా చూడాలి అనేసరికి మేము కూడా ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని వాళ్ళతో పాటే కలిసి వెళ్ళాము. ఇంకా అక్కడ జరిగిన అద్భుతం ఏంటి అంటే మా పాప వెయిట్ వచ్చేసి 6 kgs 900 grams ఉంది. మేమే కాయిన్స్ తీసుకెళ్ళాము ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా. అది కూడా 9 kgs కాయిన్స్ అయితే తీసుకువెళ్ళాము. ఫస్ట్ 7 kgs కాయిన్స్ అయితే వేసాము, అయినా తూగలేదు. ఇంకో 2 kgs కూడా వేసాము, అయినా తూగలేదు. కొద్దిగా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇంకా అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మీ దగ్గర నుంచి ఒక 1000 రూపాయలు తీసుకొని దేవుడికి దండం పెట్టుకొని ఆ తరాజులో వేయమని చెప్పారు. ఇంకా అప్పుడు నేను 1000 రూపాయలు అయితే తీసాను. అంటే కాయిన్స్ కాదు, నోట్లు 500 నోట్స్ 2 అయితే తీసుకొని ఆ స్వామి వారికి అయితే దండం పెట్టుకొని ఆ కాటాలో వేశాను. అప్పుడు మా పాప తులాభారం అయితే తూగిందనమాట. అందుకే అంటారేమో వడ్డీ కాసులు వాడని చెప్పేసి. నా దగ్గర వడ్డీ కూడా తీసుకున్నారు ఆ స్వామి వారు. ఇది అండి జరిగిన అద్భుతం. నాకు నిజంగా జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాను. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయ్యాక లడ్డూలు కూడా తీసుకొని బయటికి అయితే వచ్చేసాం. ఇంకా బయటికి వచ్చాక మనకి ఆ గుడి ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అందరూ ప్రతి ఒక్కరూ కొబ్బరికాయ కొట్టి అలాగే అగరొత్తులు హారతి కర్పూరంతో దీపం అయితే వెలిగిస్తారు. వెలిగించి మళ్ళీ వాళ్ళ కోరికనైతే కోరుకుంటారనమాట. మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి ఆంజనేయ స్వామి వారికి అల్పాహార ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట. ఆ టైంకి మేము అక్కడే ఉన్నాం. ఇంకా మా దర్శనం అయితే వచ్చేసి 5 గంటలకి అయిపోయింది కదా. మేము బయటికి వచ్చి ఆ లడ్డూలు తీసుకొని అక్కడ వెయిట్ చేసరికి అంతా 6 o'clock అయితే అయింది. ఇంకా మాకైతే రూమ్ కావాలి. ఎందుకంటే మాకు రిటర్న్ ట్రైన్ వచ్చేసి 2 రోజుల తర్వాత ఉంది. అంటే ఈ రోజు దర్శనం అయిపోయింది కదా, ఈ రోజు మార్నింగ్ నెక్స్ట్ డే ఈ 2 రోజులు మేము తిరుపతిలోనే ఉంటాము. ఎందుకంటే మేము ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాము కాబట్టి ఆ తిరుమల కొండ మీద ఉన్న మిగతా టెంపుల్స్ అన్నీ కూడా చూడాలనుకొని మేము 2 days తర్వాత మేము ముందుగానే ట్రైన్ టికెట్స్ అయితే రిటర్న్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా మేము దర్శనం అయిపోగానే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రూమ్స్ కోసం అయితే వెళ్ళాము. అప్పుడు రష్ అయితే లేదు, ఎందుకంటే 5 గంటల నుంచే రూమ్స్ ఇస్తారు కాబట్టి మేము వెళ్ళేసరికి కొద్దిగా రష్ అయితే తక్కువ ఉంది. మేము వెళ్ళి రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. అక్కడ మన ఆధార్ కార్డు ఇచ్చేస్తే ఎంతమంది ఉంటున్నామని డీటెయిల్స్ అని చెప్పేస్తే వాళ్ళు రూమ్ అయితే ఇచ్చేస్తారనమాట. వాళ్ళు రూమ్ ఇచ్చిన తర్వాత మనకి మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మనకి ఎక్కడొచ్చింది రూము, అడ్రస్ ఎక్కడుంది, ఆ గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే పంపిస్తారనమాట. కానీ మనకి మెసేజ్ రావడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. 1/2 hour 1 hour అయితే పడుతుంది. అది మెసేజ్ వచ్చిన తర్వాత మనకి ఎక్కడొచ్చింది అనేది కిందాక మీకు లిస్ట్ అయితే చూపించాను కదా, 34 ప్లేస్లలో మీకు రూమ్ ఎక్కడొచ్చిందో చూసుకొని ఆ అడ్రస్కి వెళ్ళి అక్కడ ఆఫీస్ ఉంటుంది. ఏదైతే మనకి మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ చూపిస్తో ఆ ఆఫీస్లో వాళ్ళు చెక్ చేసుకొని మనం అక్కడ కొంత అమౌంట్ అయితే డిపాజిట్ చేయాలన్నమాట ముందుగా వాళ్ళకి. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అక్కడ క్యాష్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు అస్సలు. ఫోన్పేలో మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫోన్పేలో వాళ్ళకి మనం ఒక 500 ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తే వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకొని మనకి రూమ్ నెంబరు అన్నీ అలాట్ అయితే ఇస్తారు. లాక్ కూడా ఇస్తారు. అలాగే నాకు రూమ్ మాత్రం 1NC వచ్చింది. 1NC అంటే ఇందాక మీకు లిస్ట్లో చూపించాను చూడండి. 1NC అంటే సుదర్శనం అని చెప్పేసి. నేనైతే ఇక్కడ సుదర్శనంకి వెళ్ళేసి ఇగో మీకు చూపిస్తున్నాను కదా, ఈ రూమ్ అంతా ఎంటర్ అవ్వగానే 2 బెడ్లు, దాని మీద 2 దిండ్లు, అలాగే 2 దుప్పట్లు కప్పుకోవడానికి సెల్ఫ్లు కూడా ఉన్నాయి నీట్గా. అలాగే వాష్రూమ్స్ కూడా చూడండి, దానికి సపరేట్గానే ఉంది. స్నానం చేయడానికి అలాగే వాష్రూమ్కి వెళ్ళటానికి కూడా సపరేట్గా ఉన్నాయి. ఇంకోటి చిన్న స్పేస్ అయితే ఉంది, అంటే అక్కడ లేడీస్ శారీస్ కట్టుకోవడానికి కానీ లేకపోతే
లేకపోతే బట్టలు చేంజ్ చేసుకోవడానికి కానీ అయితే సపరేట్గా రూమ్ అయితే ఉంది. ఇదిగో చూడండి, బయట సింక్ అయితే ఉంది, వాటర్ కూడా వస్తున్నాయి మంచిగా, చాలా అంటే చాలా బాగుంది. అలాగే 2 సెల్ఫ్లు అయితే ఉన్నాయి. అక్కడ మనకి వాటర్ జగ్ ఒకటి, అలాగే డస్ట్బిన్ ఒకటైతే పెట్టారు. ఇదిగో చూడండి, రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. 2 బెడ్లు, 2 దుప్పట్లు, 2 దిండ్లు, అలాగే కింద పడుకోవడానికి కూడా మనకి ఫెసిలిటీ అయితే ఉంది. ఇదిగో చూడండి, ఇక్కడైతే ఒక మిర్రర్ ఉంది, వాటర్ జగ్, డస్ట్బిన్, అలాగే మనం బట్టలు తగిలించుకోవడానికి ఒక హ్యాంగర్ కూడా ఉంది. కింద పడుకోవడానికి ఎక్స్ట్రా చాప, దిండు, దుప్పటి కూడా ఇస్తారు. ఎక్కడైతే కీ అయితే ఇచ్చారో, రూమ్ కీ అయితే ఇచ్చారో అక్కడికి వెళ్ళి ఒక 10 రూపీస్ అయితే పే చేస్తే అవి కూడా ఇచ్చేస్తారనమాట. ఇంకా మేము ఫ్యామిలీ అంతా పిల్లలతో వచ్చాం, అలసిపోయాం కాబట్టి బాగా నిద్రపోయాం మేము. ఇంకా సాయంత్రం పూట బయటకు వచ్చేసి ఇంకా షాపింగ్ అయితే చేసాము ఫుల్గా నైట్ వరకు. ఏమేం కావాలో పిల్లలకి కానీ మాకు కానీ, ఇంకా బ్యాంగిల్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఎటు చూసినా షాపులే ఉంటాయి, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇంకా మేమైతే షాపింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేసాము ఆ రోజు నైట్కి. ఇంకా షాపింగ్ చేసేసరికి బాగా అలసిపోయాము, అలాగే బాగా ఆకలేస్తుంది కూడా. ఇంకా తిరుపతిలో ఫేమస్ అయిన శ్రీ తరిగొండ వేంగమాంబ అన్న సత్రానికి అయితే వెళ్ళి మేము భోజనం అయితే చేసాము. తిరుమల వచ్చి స్వామివారి దర్శనం ఎలా చేసుకుంటామో అలాగే ఈ వేంగమాంబ అన్నదాన సత్రంలో ఖచ్చితంగా భోజనం చేసి తీరాల్సిందే, అంత బాగుంటుంది అక్కడ. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా అక్కడ భోజనం చేయండి. మరి అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ భోజనం ఎలా ఉంటుంది అనేది పార్ట్ 3 వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ పార్ట్ 2 వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు పార్ట్ 1 వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే పార్ట్ 3 వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ.